మరి ఇప్పుడు ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్కి రేవంత్ రెడ్డికి మంచిగానే ఉండే కదా. పిసిసి అధ్యక్షుడిని ఎవరిని చేయాలి అని అనుకున్నప్పుడు చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినప్పుడు నేను ఏం చెప్తే అది వినే వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ అయితేనే బెటర్ అని రేవంత్ రెడ్డి తెచ్చిపెట్టుకున్నాడు కదా. మరి ఎక్కడ వీళ్ళకి మధ్య విభేదాలు వచ్చినాయి? ఏం తేడా జరిగింది? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మీడియా సంస్థకు చెందిన బ్రదర్ ఎవరో శ్రీకాంత్ రెడ్డి ఆర్ సంథింగ్ మహబాద్ డిసిసి అధ్యక్ష పదవి అడిగిండు, ఆ పదవి రాలేదు, అందులో భాగంగా కోపం పెంచుకున్నారు అన్నది ఒకటి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అదొకటైతే, రెండోది ఈ మధ్య కాలంలో కొన్ని పరిణామాలు కనుక మనం తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ చాలా సందర్భాల్లో మాట్లాడుతుండే భవిష్యత్తులో కాంగ్రెసే గెలుస్తుంది, భవిష్యత్తులో కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతాడనే పదాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చిండు. మళ్ళీ ఈ మధ్యకాలంలో జరాపిని అంతకుముందు బాగా మాట్లాడిండు. ఈ లైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నచ్చకపోయి ఉండొచ్చు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలను ఆపేటువంటి శక్తి రేవంత్ రెడ్డికి ఉన్నది. మరి ఎందుకు ఆపలేకపోతున్నారు? కుమ్మేస్తున్నారు వాళ్ళు. సో అదొక కారణమై ఉండొచ్చు. రెండోది, మహేష్ గౌడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీనాక్షి నటరాజన్, వీళ్ళిద్దరూ ఒక టీం లాగా ఉన్నారు, హైకమాండ్కి దగ్గరగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన టీం ఒకలాగా ఉన్నది. అంటే బద్ధ శత్రువులాగా ఏం వ్యవహారం లేదులే, కానీ రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రజల్లో చర్చకు దారితీసి విమర్శల పాలైనప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతున్నారు, హైకమాండ్తో చర్చలు జరిపి రేవంత్ రెడ్డిని నిర్ణయం మార్చుకునేలాగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెలుగుమట్ల ఇష్యూ కూడా ముఖ్యమంత్రి మొత్తం వదిలేసి ఆ తుమ్మల నాగేశ్వరరావుకి పొంగిరెడ్డికి వదిలేస్తే చివరికి హైకమాండ్ అందులో ఎంటర్ అయిపోయి అందులో వాళ్ళకి ఇండ్లు కట్టించాలని అనే పరిస్థితి వచ్చింది. హెచ్సియు ల్యాండ్స్ మీద అదే సిచ్యువేషన్ ఏర్పడ్డది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కూడా సేమ్, మళ్ళీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా కొన్ని అంశాల్లో నేను చెప్పినట్టు వింటలేడు అనే కోపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నట్టున్నది.